Hi friends, Aruna Moral Stories. Please subscribe and share and like. ఒకానొక ఊరిలో ఒక తిండిబోతు కుందేలు ఉండేది. ఆ కుందేలు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి తినడం లేదా తాగడం చేసేది. ఆ కుందేలు తినడం మొదలుపెట్టిన తర్వాత పక్కన ఏమి జరుగుతున్నా పట్టించుకునేది కాదు. ఆ కుందేలుకు ఇంట్లో ఉన్న ఆహారాన్ని తిని తిని విసుగు వచ్చింది. బయటకు వెళ్ళి ఏదైనా ఆహారం తినాలి అనుకుంది. వెంటనే తన స్నేహితులను రమ్మని చెప్పింది. తన స్నేహితులకు ఆ విషయం చెప్పగానే చాలా సంతోషించారు. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అని ఒక స్నేహితురాలు అడిగింది. పక్కనే ఒక మొక్కజొన్న తోట ఉంది, దానిలోకి వెళ్దామని తిండిబోతు కుందేలు చెప్పింది. అలా వెళితే యజమాని ఊరుకుంటాడా, మన తాట తీస్తాడు కదా అంది మరొక కుందేలు. మనం వెళ్ళేటప్పుడు యజమానికి కనిపించకుండా వెళ్ళి ఎంచక్క మొక్కజొన్న తినేసి వచ్చేద్దాం అంది తిండిబోతు కుందేలు. అలాగే అని తన ముగ్గురు స్నేహితులు భయంతోనే ఒప్పుకున్నాయి. అనుకున్నట్లే తన ముగ్గురు స్నేహితులను మొక్కజొన్న తోటకు తీసుకువెళ్ళింది తిండిబోతు కుందేలు. తన ముగ్గురు స్నేహితులతో పాటు మొక్కజొన్న తినడం మొదలుపెట్టింది తిండిబోతు కుందేలు. తిండిబోతు కుందేలు తినడంలో లీనమైపోయింది. కుందేళ్లు మొక్కజొన్న తింటూ ఉండగా తన ముగ్గురు స్నేహితులకు ఎవరో వస్తున్నట్లు శబ్దం వచ్చింది. దాంతో ఎవరో వస్తున్నారని తన స్నేహితురాలు చెప్పినా ఆ తిండిబోతు కుందేలు వినిపించుకోలేదు. తిండిబోతు కుందేలు స్నేహితురాలు భయంతో వణికిపోయాయి. వాటికి ఏమి చేయాలో తెలియక తిండిబోతు కుందేలును వదిలేసి అక్కడి నుంచి పరుగు తీశాయి. తిండిబోతు కుందేలు ఒక్కసారిగా తినడం ఆపి తన స్నేహితురాలను గుర్తు చేసుకుంది. కానీ తన స్నేహితురాలు ఎక్కడా కనిపించలేదు. పక్కన ఎవరో వస్తున్నట్లు అరుస్తున్నట్లు శబ్దం వచ్చింది. దాంతో మొక్కజొన్న కండిని కింద పడేసి అక్కడి నుంచి పరుగు తీయడం మొదలుపెట్టింది. తోటలో పనిచేసే పనివాడు కుందేలు వెనక పడ్డాడు. దాంతో కుందేలు మరింత వేగం పెంచింది. కుందేలు అలా పరిగెడుతూ చూడకుండా ఒక గుంటలో పడిపోయింది. కుందేలు వెనక వచ్చిన పనివాడు కుందేలు కనపడపోయేసరికి వెనక్కి వెళ్ళిపోయాడు. కుందేలు ఆ గుంటలో నుంచి రావడానికి ఎంతో కష్టపడింది. ఆ రోజుతో కుందేలుకు అర్థమైంది, ఉన్న దాంట్లో తినడమే ఎంతో మేలు అని. ఆ రోజు నుంచి కుందేలు ఏ తోటలోకి దొంగతనానికి వెళ్ళలేదు. అలాగని మితిమీరి తినడం కూడా మంచిది కాదు అని అర్థం చేసుకుంది ఆ తిండిబోతు కుందేలు.